నమస్తే. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఇంటర్వ్యూ ఇది. ఎవ్రీ డే ఫస్ట్ నేను ఆడియో కాల్లో మాట్లాడిన తర్వాత ఆశన్న ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తారు, ఇంకా ఎప్పుడు అని చాలామంది అడుగుతున్నారు. సో నేను మీ ముందుకు తీసుకొచ్చా. కామ్రేడ్ ఆశన్న గారు ప్రస్తుతం నా ముందున్నారు. నమస్తే. నమస్తే. బాగున్నారా? థ్యాంక్ యూ. సంతోషంగా ఉన్నారా, బాధగా ఉన్నారా? ఏ సిచ్యువేషన్లో ఆశన్న మైండ్ సెట్ ఉన్నది ఇప్పుడు? అన్నీ కలగలిసి ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయా? కొంత సంతోషం, కొంత బాధ, అందరినీ కలిసిన సంతోషం. అదే సమయంలో అంతకన్నా ముఖ్యమైనటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి బాధ కలగలిసి ఉన్నాయి. సో బాధపడాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తున్నదా మీకు? ఎందుకు బాధపడాల్సిన సిచ్యువేషన్ ఉంది? మీరు అన్నీ అనుకునే బయటకు వచ్చారు కదా, జనజీవన స్రవంతిలోకి వచ్చారు కదా, ఎందుకు బాధ అవుతున్నది మీకు? బాధ అంటే అర్థంలో కాదు, అలవాటే. ఒక్కొక్క ఘటనకు బాధపడుతూ ఉంటాము, కొన్ని జరిగినప్పుడు బాధపడుతూ ఉంటాము. ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం కూడా బాధాకరమే. ఇట్లాంటి స్థితి రావడం మనం ఇంకా ముందే అలర్ట్ కాలేదు కదా, ముందే నిర్ణయం తీసుకోవాల్సి ఉండింది కదా, మనం ఎందుకు ఇంకా ఇట్లాంటి పొరపాటు జరిగిపోయింది మన నుండి అని చెప్పనేటువంటిది, అట్లాంటివన్నీ గుర్తొచ్చినప్పుడు, అమరులు గుర్తొచ్చినప్పుడు, ఈ క్రమంలో మేము సకాలంలో నిర్ణయం తీసుకోలేని ఫలితంగా, పార్టీ సకాలంలో సరైన నిర్ణయం తీసుకోలేని ఫలితంగా జరిగిపోయినటువంటి నష్టాలు, అమరులు, వాళ్ళతే అవన్నీ గుర్తొస్తున్నప్పుడు బాధగా అనిపిస్తుంది. పార్టీ సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోవడం మీన్స్ మీరు కూడా పార్టీయే కదా, పార్టీలో ఒక బాధ్యుడే కదా మీరు కూడా? భాగమయ్యే చెప్తున్నాను, నేను ఓన్ చేసుకుంటూనే చెప్తున్నాను. ఎవరి మీద నేను పార్టీ అని చెప్పంటే నేను బయట ఉండి థర్డ్ పర్సన్ కాకుండా ఇంక్లూడ్ దాంట్లో ఉండే నాయకత్వ టీంలో భాగంగానే మేము ప్రయత్నం చేయాల్సి ఉండే అని చెప్పనేటువంటిది అంటున్నాం. తేడా ఉంటుంది. పీవీ పొలిట్ బ్యూరో, నేను కొత్తగా సీసీలోకి వచ్చిన, సీసీలో పార్టీకి ఇప్పుడు నేను మీటింగ్లో కూర్చోలేదు. అయినప్పటికీ కూడా మా పార్టీలో మా అండర్స్టాండింగ్ సీసీ ఎస్జెడ్సీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునేటువంటి కమిటీలుగా ఉంటూ వస్తున్నాయి. కాబట్టి దాంట్లో భాగంగా మేము చర్చించడం కానీ, స్టడీ చేయడము, వర్క్ చేయడము, ప్రపోజల్స్ పెట్టడం, ఇట్లాంటి వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా ఆ కాలంలో మేము ఆ భూమిక నిర్వహించలేకపోయినాము అనేటువంటి ఆ లిమిటేషన్ అనేటువంటిది గుర్తొస్తూ ఉంటుంది. చేయాల్సి ఉండగా చేయలేకపోయినాం, ఓన్ చేసుకుంటూనే పార్టీ మొత్తం అనే. సో మీరు వాళ్ళ పొజిషన్లో ఉంటే, అంటే మీరు మీ యొక్క పరపతి ఆర్ మీ ఇన్ఫ్లుయెన్స్ లిమిటెడ్ అని మీరు భావిస్తున్నారు. మీరు ఒకవేళ ఆ పొజిషన్లో ఉంటే ఇంతకంటే గొప్ప నిర్ణయాలు తీసుకొని ఉండి పార్టీని కాపాడుకునే వాళ్ళ ఆ సిచ్యువేషన్ ఉండేదా? అట్లా నేను వ్యక్తులు ఏమీ చేయలేరు, వ్యక్తులు ఏమీ నిర్ణయం తీసుకోలేరు. ఏదైనా కానీ కమిటీ పరంగానే నిర్ణయం జరగాల్సి ఉంటుంది. ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి చర్చలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటిది మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా వింటున్నారు. కాబట్టి నా భూమిక కూడా అట్లా ఉండేటువంటిది కావచ్చు. ఏదైనా కానీ కమిటీ మెజారిటీ నిర్ణయాలు, పార్టీ నిర్మాణ సూత్రం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నిర్ణయాలు జరగాల్సింది. అంతే తప్ప ప్రత్యేకంగా నేను ఇట్లా చేయగలిగేటువంటి వాడిని అనేటువంటి నేను అనుకోవడం లేదు. బయట ఉండి ఎస్జెడ్సీ మెంబర్గా ఉండి కూడా ఆ భూమిక నిర్వహించలేకపోయినా అనేటువంటిది అంటున్నా అంటే అక్కడ ఉంటే కూడా ఆ లిమిటేషన్ ఉండేదేమో, లేదా ఆ వాతావరణంలో కొన్ని ఎక్కువ విషయాలు అర్థమవుతాయి కాబట్టి ఇంకా ముఖ్య భూమిక నిర్వహించేవాడిను, తెలియదు. సో నా పాయింట్ ఏంటంటే, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కడో దగ్గర ఇన్ఫ్లుయెన్స్కి గురై వేరే కారణాల చేత ఏమైనా అనుకున్న స్థాయిలో నిర్ణయాలు తీసుకోలేకపోయారా? తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారా? మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా అలాంటివి? దేనికి ఇన్ఫ్లుయెన్స్ మీన్స్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలా, నిర్ణయం తీసుకోలేదు, ఆ నిర్ణయం తీసుకోకపోవడం వెనుక, సరైన దిశలో వెళ్ళకపోవడం వెనుక వేరే కారణాలు, రీజన్స్, అనుమానాలు ఏమైనా ఉన్నాయా? వేరే కారణాలంటూ ఏమీ లేవు. ఇంత పెద్ద దేశ పరిస్థితి తెలిసినటువంటి ఇంత పెద్ద స్టేట్ తోటి ఎదుర్కొంటున్నప్పుడు ఇట్లాంటి నష్టాలు, అప్ అండ్ డౌన్స్ ఉద్యమంలో ఉంటాయి. అట్లాంటి అనుభవం ముందు కూడా పార్టీ చూసింది. పూర్తిగా దెబ్బతిని ఆ తర్వాత మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి ఉద్యమాన్ని నిర్మించినటువంటి అనుభవం ఉంది. కాబట్టి అట్నే ఇప్పుడు కూడా అట్లాంటి ప్రయత్నమే చేద్దాం, నష్టాలు జరుగుతాయి అని చెప్పనేటువంటిది అనుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచించుండొచ్చు, కొంత తేడా ఉండొచ్చు, నేను చెప్పినట్టుగానే ఉండకపోవచ్చు అందరి. అయినప్పటికీ కూడా ఏదో ఒక ఆశ, మార్పు వస్తుంది, బయట అట్లాంటి వాతావరణం ఉంది, సమస్యలు ఉన్నాయి. ఈరోజు సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద వేరు రూపాలలో ప్రజలు
ఏదో రకంగా తమ వ్యతిరేకతని వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యతిరేకతను అంతా మనం కన్సాలిడేట్ చేయగలుగుతాము అనేటువంటి దాంతో ప్రయత్నం చేద్దాం అనేటువంటి దాంతో నిర్ణయం చేయడంలో లేట్ జరిగి ఉంటుంది. వేలాది మంది మరణాలు ఈ మధ్యకాలంలో సంభవించినాయి ఈ 60 ఏండ్ల ఈ పోరాటం విప్లవోద్యమంలో. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళందరినీ ఒక రకంగా మోసం చేయడమే కదా ఇది, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పే వాళ్ళకి మీ సమాధానం? అంటే ఆ సందర్భంగా మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అంటే మీరు అన్న ప్రశ్నలో అమరుల త్యాగాలను గుర్తించకపోవడము లేదా మోసం చేయడము అని చెప్పంటే మీ ఉద్దేశంలో అంటే అట్నే ఉండాల్సి ఉండే అనేటువంటిది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చావైనా బతుకైనా అడవిలోనే వాళ్ళు అంటున్నారా మీరు అంటున్నారా? బయట వినిపిస్తున్నదని మీ ముందు పెడుతున్నాను నేను అనట్లేదు, నేను స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. అట్లా అనడం లేదు ఎవరు. చాలామంది నాకు అర్థమైనంత వరకు మెజారిటీ అర్థం చేసుకుంటున్నారు. ఓకే, ఏదైనా కానీ ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఒక మంచి ప్రయత్నం జరుగుతున్నప్పుడు అది కూడా ఈ స్థితి ఒక బలమైనటువంటి రాజ్యంకు వ్యతిరేకంగా ఒక బలహీనమైనటువంటి శక్తి ఇట్లా చేస్తున్న క్రమంలో నష్టాలు అనివార్యమని తెలిసి మొదలైనటువంటిదే ఇది ఉద్యమము. త్యాగాలు ఉంటాయని చెప్పి తెలిసినటువంటిదే. దాంట్లో కొన్ని వైఫల్యాలు వెనుక అంటే కొంత బలహీనపడము, కొన్నిసార్లు ఓటమికి గురి కావడము అనేటువంటివి కూడా ఉంటుంది అనేటువంటి తెలిసినటువంటిదే. మేమేం అట్లా ఏదో మేము తప్పుడు నిర్ణయం తీసుకున్నాము, ఆ త్యాగాల కంటిన్యూటీ అనేటువంటిది రేపటి భవిష్యత్తుకు లింక్ ఉండదు అనేటువంటిది మేము అనుకున్నప్పుడు మేము ఇబ్బంది పడాలి. ఈ రోజున్న స్థితిలో ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం కూడా అవసరము, సరి అయినటువంటిదే అనేటువంటిది నేను భావిస్తున్నాను. అంటే అందరూ అనేది ఏంటంటే ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సి ఉండే కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళని కూడా ఏమంటున్నామంటే ఇప్పుడు రాజ్యం చాలా బలంగా తయారైంది, ఆ బలమైన రాజ్యంతో అక్కడ ఉండి మీరు ఇంకా త్యాగాలు పోరాటాలను చేయడం అనేది ఇంపాసిబుల్గా కనబడుతున్నది సిచ్యువేషన్. ఎందుకంటే కనిపిస్తే వేసేయాలి తీసేయాలనే కాడనే వాళ్ళ లెక్క ఉన్నప్పుడు, ప్రభుత్వాల లెక్క ఉన్నప్పుడు, సో ఇంకా నిర్ణయం తీసుకోండి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉండే అనే ఒక చర్చ అయితే చాలా బలంగా స్టార్ట్ అయింది. నిజమే. ఎందుకు ఆ చర్చ చేసి పార్టీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఎందుకు రాలే? అదే నేను ముందు నుండి చెప్తున్నటువంటిది అదే. అంత ఈజీ కాదు. అంటే బయటికి అప్పటి వరకు పనిచేసినటువంటి ఒక దారిలో ఎంచుకున్న ఒక పద్ధతిలో ఒక వ్యూహము, కొన్ని ఎత్తుగడలతోటి పనిచేస్తున్నటువంటి పార్టీ పూర్తిగా ఒక రకంగా యూటర్న్ తీసుకోవడం లాగానే కనిపిస్తుంది కదా. యూటర్న్ అంటమా అనమా ఏంటో భవిష్యత్తు చెప్తుంది అది. దీన్ని మళ్ళీ రేపు మనం ఎప్పుడో సమీక్షించుకుంటాము, ఇప్పుడే దాన్ని చెప్పడం బాగుండదు. కానీ ఇప్పుడైతే అందరికీ కనబడుతున్నది ఒక యూటర్న్ తీసుకున్నట్టుగా లేకుండా పోతున్నది కదా అనేటువంటి రూపంలోనే కనిపిస్తున్నది. అట్లాంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి సాధారణ విషయం కాదు అది ఎవరికైనా కానీ. అది ఆ ఘర్షణ పడ్డటువంటి మాకు తెలుసు, అది ఆ ఆచరణలో ఉన్నటువంటి మాకు తెలుసు. అంత ఈజీగానే వీళ్ళు నిర్ణయం తీసుకొని వచ్చేసారు కావచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. అంత సులభంగా నిర్ణయం ఏం తీసుకోలేదు వాళ్ళు. కాబట్టి దాన్ని అట్లా అర్థం మీరు బయటికి రాగానే, మీరు కానీ మల్లోజుల కానీ బయటికి రాగానే పార్టీ ఒక లేఖ, అభయ్ పేరుతో ఒక లేఖ విడుదల చేసింది. అది మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖగానే మీరు భావిస్తున్నారు కదా? అవును, మావోయిస్టు పార్టీ. అవును. సో మిమ్మల్ని విప్లవ ద్రోహులుగా, వీళ్ళని ప్రజాక్షేత్రంలో శిక్షించాల్సిందిగా కొన్ని లైన్స్ పెట్టారు. ఇప్పుడు ఎవరైతే పార్టీలో మేజర్గా, అంటే మీరు బయటకు వచ్చినప్పుడు లోపల ఉన్నారు, దేవ్జీ కానీ దామోదర్ కానీ ఇంకా మిగతా వాళ్ళంతా, ఇప్పుడు వాళ్ళంతా లొంగిపోవడం జరిగింది. ఒక గణపతి గారు ఒక్కరే ఇంకా ఎక్కడున్నారన్న విషయం తెలియలేదు. సో ఇప్పుడు వాళ్ళు కూడా మీరు చేసింది కరెక్టే అని బయటకు వచ్చారు, మేము ఆ రోజే గుర్తించిన మీరు ఇవాళ గుర్తించారని ఏమైనా మీ మనసులో అనిపించిందా వాళ్ళు లొంగిపోయినప్పుడు? ముందే నిర్ణయం తీసుకుంటే ఎంత బాగుండేది అనిపించిందా? ఎందుకంటే మేము ఇట్లే కూర్చొని చర్చించుకున్న సందర్భం, అంటే చర్చించుకోవడానికి అవకాశం దొరికింది. అంత రిప్రెషన్లో కూడా మేము ముఖ్యమైనటువంటి లీడర్షిప్ తోటి నేను కలిసే అవకాశం దొరికింది. నేను ఇట్లాంటి నిర్ణయంతో ఉన్నా అని చెప్పని, నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళంతా ఇట్లాంటి నిర్ణయంతో ఉన్నారని చెప్పని, ఇట్లాంటి జరిగే అవకాశం ఉంటుందని చెప్పని తెలిసినటువంటి నాయకత్వం, ముఖ్యమైన నాయకత్వం కలిసినప్పుడు ఇంకా ఆలోచించి ఇంకా చర్చించి నిర్ణయం తీసుకోగలిగితే బాగుంది. మీరు బయటకు వచ్చే ముందు మీరు అందరూ కలిశారు, దేవ్జీ గారు, దామోదర్ గారు, రాజిరెడ్డి గారు. నేను వెళ్తున్నా అంటే మేము నిర్ణయం తీసుకొని వెళ్తున్నాము అని చెప్పనేటువంటిది కరెక్ట్గా చెప్పేలాంటి అవకాశం దేవ్జీ తోటి చెప్పడానికి అవకాశం దొరకలేదు. బట్ ముందు మేము మా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆ దిశలో చేసినటువంటి ప్రయత్నము అదే. మరి ఏంటి సొల్యూషన్ ఏంటి, ఇప్పుడేం ఆలోచిస్తున్నారు అని చెప్పి అడిగినప్పుడు నేను స్పష్టంగా తనకు జవాబు చెప్పినటువంటిది,
ఏ దారి లేదు కాబట్టే ఇదే ఉన్నటువంటి దాంట్లో అన్ని ఆప్షన్లు మూసుకుపోయినటువంటి స్థితిలో ఇది అనేటువంటిది ఈ దిశలో మేము ప్రయత్నం చేసినాం అంతే కదా అనేటువంటిది నేను జవాబు చెప్పిన తనకి. అంటే మీరు ఊహించగలిగారు ఇప్పుడు నిన్న ఉన్న లొంగిపోయిన దేవ్జీ కానీ దామోదర్ కానీ సిచ్యువేషన్ని ఊహించలేకపోయారు అని మీరు భావిస్తున్నారు? లేదు, తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. వై ఎట్లా మరి చనిపోవడం కోసం సిద్ధపడదాం అనుకున్నారు. మ్మ్. తెలియకేం కాదు, ట్రెండ్ ఏంటనేటువంటిది అంత తేడా ఏం లేదు, తెలుసు ఇట్లా జరుగుతుంది. అయితే కొన్ని ప్రయత్నాలు చేసి చేయడం ద్వారా కొంతమందిని కాపాడుకోగలం కదా మనం అనే దాన్ని వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. మ్మ్. నేనేమో అది ఇంపాసిబుల్ అనేటువంటిది అనుకున్నా. Okay. వాళ్ళేమో కొన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా మనం కాపాడగలుగుతాం. నష్టాలు జరిగితేనే తెలుసు వాళ్ళకి, తమ కూడా నష్టపోతామనే తెలుసు. అట్లా కూడా మాట్లాడుకున్నాం, మనం ఉండము అనేటువంటిది కూడా, మనం మీరుండేది కాదు నేను ఉండేటువంటి కాదు అనేటువంటిది మాట్లాడుకున్నాం. కాబట్టి వాళ్ళు అట్లా తెలుసు వాళ్ళకు కూడా, కానీ నష్టపోవడం కోసం సిద్ధపడి నడిపిద్దాం, ప్రయత్నం చేద్దాం అనేటువంటిది అనుకొని లేట్ చేసింది. సో దేవ్జీని మీరు కలవలేకపోయారు, దామోదర్ ఏమైనా కలిసారా? దామోదర్ తోటి నాకు సంబంధం లేదు. ఆయన తెలంగాణ, మీరు వేరే సెంట్రల్ కమిటీ మెంబర్, అంటే ఇప్పుడు చివరికి వచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి సెంట్రల్ కమిటీ మెంబరు, స్టేట్ కమిటీ మెంబరు తోటి నేను మాట్లాడినా, మేము చాలా కాలం కలుసుకున్నాము, ఈ విషయాలను చర్చించుకున్నాము. చివరికి వస్తున్నప్పుడు కూడా చెప్పి వాళ్ళతోటి మాట్లాడి ఒక రాత్రి అంతా, నైట్ అంతా, ఉదయం వరకు మాట్లాడి అన్ని అప్పగింతలు అన్ని చెప్పి చేసి బాధగానే వేడుకలు తీసుకొని. ఎవరెవరు ఉన్నారా మీరు అప్పగింతల కార్యక్రమం ఇదంతా ఉన్నారు? ఎందుకు ఇక. ఓకే, అంటే మేజర్ ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు బయటకు వచ్చినటువంటి సీసీ మెంబర్లలో కొంతమంది ఉన్నారా? ఉన్నారు. ఒక జెడ్సీ మెంబరు, ఒక సీసీ మెంబరు ఉన్నాడు. తర్వాత మన అమరుడైనటువంటి ప్రభాకర్ దాదాతో పాటు కూడా, అంటే ఏం పేరు, స్వామి, ఓకే, తనతో పాటు పడకల స్వామి అని చెప్పనేటువంటిది పేరు, తనతో పాటు కలిసి కూడా చర్చించిన, మాతో పాటు కూర్చున్నాడు. తను నా పక్కనే కూర్చొన్నటువంటి భాస్కర్, ఈయన ఉన్నాడు, ప్రభాకర్. మేము కూర్చొని తను నేనెందుకు కూర్చోవడం, మీరు వేరే ఆలోచిస్తున్నా, నేను వేరే ఆలోచిస్తున్నా అంటే, లేదు నువ్వు మమ్మల్ని మాకు అర్థం చేయించడము, మాది విని నువ్వు ఆలోచించడము, ఏదో ఒకటి జరుగుతుంది కదా, కూర్చుందాం, పోయేదేముంది. మనం ప్రభాకర్కి మీకు మధ్య జరిగిన డిస్కషన్ అంటే కలిసి కూర్చున్నాం. సోను వేణుగోపాల్, సోను దాదా ఉన్నప్పుడే, సోను దాదా సమక్షంలో కూడా మేము అందరం కలిసి కూర్చొని చర్చల్లో కూడా ప్రభాకర్ను పార్టిసిపేట్ చేసినాం. ఇప్పుడు వచ్చిన ఒక సీసీ మెంబర్ కూడా మాతో కలిసిండు, పాల్గొన్నాడు చర్చల్లో. బట్ వాళ్ళు వేరే, అది సరైనది కాదు అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు పార్టీ మీ మీద రిలీజ్ చేసినటువంటి లేఖ ఏదైతే ఉందో, అభయ్ పేరుతో వచ్చినటువంటి లేఖ, ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళ అదే అభిప్రాయంతో ఉండి ఉంటారా, లేదు గతంలో వాళ్ళు వెళ్ళింది కరెక్ట్గా భావించి ఆలోచనతో ఉండి ఉంటారా అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు చెప్పడం తొందరపాటు అవుతుంది. అంటే వాళ్ళైతే ఓపెన్గా మాట్లాడలేదు, ఇప్పటి వరకు మాట్లాడలేదు. వాళ్ళు ఏం మాట్లాడినప్పటికీ కూడా నేను అనుకుంటున్నటువంటిది ఏంటంటే, నాకు వాళ్ళ స్వభావాలు అన్నీ తెలిసి చాలా లాంగ్ ప్రాక్టీస్ ఉన్నది కాబట్టి అంత ఈజీగా వెనక్కి తీసుకోకపోవచ్చు అనేటువంటిది నాకు ఉంది. ఆ లెటర్ని వెనక్కి కానీ పరిస్థితి, ప్రజలు అయితే ఒప్పుకోరు. అట్లాంటి మా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఎవరు ఒప్పుకోరు, ప్రజలు కూడా ఒప్పుకోరు అంటారు. ఒప్పుకోరు అని నేను 100% చెప్తాను, ఒప్పుకోరు. కొంతమంది ఎట్లా ఉంటుంది ఒక సెక్షన్, మెజారిటీ ప్రజలైతే ఒప్పుకోరు. పరిస్థితి అంతా చూసిన తర్వాత చాలామంది కావచ్చేమో అనుకున్నటువంటి వాళ్ళు, అరే మనం పొరపాటు అభిప్రాయపడ్డాం కదా అని చెప్పనేటువంటిది, సారీ అని చెప్తున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు పార్టీ ఒక లెటర్ రాసేటప్పుడు చాలా నిశ్చితంగా అన్ని అంశాలని పరిశీలించే లెటర్ రాస్తుంది కదా. మీ మీద రాసినటువంటి ఆ లెటర్లో కూడా అంత కఠినమైనటువంటి పదాలు పెట్టారు. విప్లవ ద్రోహులు అన్నారు, ప్రజాక్షేత్రంలో వీళ్ళని శిక్షించాలి అన్నారు, వీళ్ళు మోసం చేశారు అన్నారు, వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళ ఆధీనంలో ఉండి మాట్లాడుతున్న మాటలకు వాల్యూ లేదు అని అన్నారు. మరి ఇట్లాంటి స్టేట్మెంట్స్ వాళ్ళు ఏ కోణంలో ఇచ్చి ఉంటారు అనుకుంటున్నారు మీరు? శిక్షించాలి అని చెప్పనేటువంటిది అన్నది వాస్తవమే, కానీ అప్పుడు ఎంతమంది ఉండి రాసిండ్రు, అది రాసినప్పుడు తెలియదు. ఒక్కరు కూడా కొన్నిసార్లు ఒక్కరు కూడా రాసి పంపిస్తారు కొన్నిసార్లు, తర్వాత దాన్ని రివ్యూ చేసుకుంటారు, అట్లా ఇవ్వాల్సింది కాదు అనేటువంటిది. కాబట్టి అట్లా శిక్షించాలి అని చెప్పనేటువంటిది ఇవ్వడం కరెక్ట్ కాదని బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్నారు. వాళ్ళు ఆ రోజు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. ఆ ప్రయత్నానికి ఇది ద్రోహంలాగానే వాళ్ళకి కనిపించింది కాబట్టి వాళ్ళు అంటారు అనేది మాకు తెలుసు. ఆ రోజు నేను చెప్తున్నా ఏంటంటే, కోర్టులు అనేటువంటి ఒక పర్టికులర్ ఫలానా ఘటనకు వీళ్ళు బాధ్యులు అనేటువంటిది ఒకటే బాధ అనిపించడం కానీ, దాన్ని వ్యతిరేకించడం కానీ, ఇట్లా పోయినటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు, మాకు ముందు ఉన్నటువంటి వాళ్ళందరినీ మేము కూడా అన్నాం. ముందు వచ్చినటువంటి వాళ్ళు మేము పోతున్నాం కాబట్టి అక్కడ కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని అంటారు.
అది భవిష్యత్తు తెలుస్తుంది, అంటే ఆచరణ అంతా రేపు తెలుస్తుంది అనేటువంటి దగ్గర నుంచి ఏమన్నా మేము దాన్ని వ్యతిరేకించద్దు, ఖండించద్దు అనేటువంటిది అనుకున్నాము. కానీ 40 ఏళ్ళ ఈ జీవితంలో మీరు చేసిన ఈ పోరాటము, త్యాగము మేము కూడా అదే చెప్తున్నాం. సో బయట ఉండి మనం ఎన్ని మాట్లాడినా వాళ్ళు కుటుంబాలని అన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళి పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని త్యాగం అనాల్సిన అవసరం ఉంది అని. సో ఈ 40 ఏళ్ళుగా మీరు చేసినటువంటి పని ఒకే ఒక్క మాటతోటి ఈ ఈ ఈ పదాలతోటి, ఈ లెటర్లతోటి ఒక రకంగా దీంట్లోకి వెళ్ళిపోయి ఉంటారు కదా మీరు. అట్లాంటి సిచ్యువేషన్ ఏం రాలేదా? ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ ఆర్ వచ్చిందా? వచ్చింది. ఎందుకంటే నిన్నటిదాకా కలిసి ఉన్నటువంటి వాళ్ళు, ఎంతో ఆత్మీయంగా ఒకరికొకరు అది ఉన్నటువంటి వాళ్ళు, వెంటనే ఇంత మన ఆచరణ అంతా తెలిసినటువంటి వాళ్ళు, అన్నీ చర్చించుకున్నాం కూడా కదా. అచానక్ ఏదో ద్రోహం అంటే ఏదో చెప్పకుండా మనం పోతున్నటువంటిది కూడా కాదు. మా జనరల్ సెక్రటరీ గైడెన్స్లో కూడా ఆ దిశలో పనిచేసినటువంటి బయటికి వాళ్ళు ఏం చెప్తున్నప్పుడు కూడా వాళ్ళకి తెలుసు, నిజం తెలుసు వాళ్ళకి. ఓకే, వాళ్ళకి నిజం తెలుసు, కరెక్టే. జనరల్ సెక్రటరీ గైడెన్స్లోనే ఆ దిశలో అడుగులు వేసినారు వీళ్ళు. అన్ని ఎప్పుడైనా చెప్తున్నాను, జనరల్ సెక్రటరీ అన్నప్పుడు అతనే గైడెన్స్ ఇచ్చి ఇట్లా అతనే కారణం అనేటువంటి నేను అనడం లేదు అస్సలే. మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే బస్వరాజు జనరల్ సెక్రటరీ అంటే బిఆర్ దాదా, ఆయనే ఇచ్చిన గైడెన్స్ తోటి, అంటే ఆయన డిసిషన్ తీసుకోలేదు. కాదంటే ఆ దిశలోనే మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పనేటువంటిది మమ్మల్ని గైడ్ చేసిండు. ఆ దిశలో కలిసి మేము ప్రయత్నం చేసినాం. కోర్ మీటింగ్ లాంటిది చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి దానికోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది మీటింగ్ జరగలేదు, నిర్ణయం జరగలేదు కాబట్టి తను నిర్ణయం చేసినట్టుగా మేము చెప్పాం. కానీ ఆ మనిషి ఎట్లాగో లేడు కాబట్టి మొత్తం ఆయన మీద దోసేసారు. లేదు, మేము అందుకే ఆ పేరు ఒక లైన్ కూడా తీసుకొస్తున్నాం. మేము అస్సలే దాన్ని మేము రాజకీయంగానే ఎదుర్కొంటాం దీన్ని. ఓకే, బిఆర్ దాదాను అడ్డు పెట్టుకొని మేము ఎదుర్కోవాలని, ఒకవేళ ఏమైనా విమర్శించేటువంటి వాళ్ళని బిఆర్ దాదా అంటే జనరల్ సెక్రటరీ చెప్పిండు కాబట్టి అనేటువంటిది చెప్పొద్దు అనేటువంటిది మేము నిర్ణయించుకున్నాం. ఓకే, ఇంకా ఆ లైన్ వాడద్దని చెప్పినటువంటి. ఓకే, దాన్ని కానీ ఆల్రెడీ వాడేశారు కదా. అంటే ఆల్రెడీ ఆ పాయింట్ని చెప్తున్నారు కదా మీరు. ఆయన అభిప్రాయం మేరకు, ఆయన ఆలోచన మేరకు మేము నిర్ణయం తీసుకున్నామనే ఒక లైన్ దిశ నేను ఇప్పుడు చెప్తున్నా. దాని నిర్ణయం తీసుకోలేదు. ఓకే, నేను చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో దాంట్లో తన పార్ట్. ఓకే, తన గైడెన్స్లో నేను పనిచేసిన. వాళ్ళు చెప్తున్నటువంటి ఎవరో అఫీషియల్ పొలిటీషియన్ తోటి సంబంధాలు అని చెప్పనేటువంటిదైనా, ఇంకేదో మీడియా ఆయనతో సంబంధాలు అందరికీ ఓపెన్. ఆయన ఎవరు అనేటువంటిది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఎవరు మాకు సహకరించినటువంటి అందరికీ తెలిసినటువంటి అతనే. చాలా చిన్న మీడియా. సో బసవరాజు గారు చివరిగా మీతో మాట్లాడేటప్పుడు మీ డిస్కషన్లో ఆయన చాలా క్లియర్గా సాయుధ పోరాట విరమణ తప్పదు అనే ఒక లైన్ని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండా? నేను అందుకే మళ్ళీ వాడుకోవద్దు అనేటువంటిది అన్న తర్వాత ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్పడం ద్వారా నేను చేసింది కరెక్టే అని చెప్పి వాడుకున్నట్టయితే, ఒకటిగా ఏదో తను అమరుడైన తర్వాత ఎట్లుంటే బాగుంటుంది అనేటువంటి సమీక్ష రివ్యూ చేసినారు చెప్తున్నారు. కాబట్టి ఇక మేము చెప్తాం, మేము చేసుకున్న నిర్ణయం కరెక్టే అని చెప్పని మేము చెప్తాం. మళ్ళీ ఇక బీఆర్ దాదాని కొద్దిసేపు పెడదాం. అంటే మీరు అడవిలో ఉండి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నాయకులతో మీరు టచ్లో ఉన్నారన్నది బలమైన ఆరోపణ. ఇప్పుడు మన మల్లోజుల గారు లొంగిపోయినప్పుడు కూడా ఫడ్నవీస్ ఉన్నాడు. ఫడ్నవీస్ ఆయన చాలా నవ్వుకుంటూ చాలా దగ్గరగా ఏదో రాజ్యాంగాన్ని, పుస్తకాన్ని చేతిలో పట్టుకొని చాలా క్లోజ్డ్గా కనిపించారు. సో ఇట్లాంటి కామెంట్స్ బాగా వినబడుతున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. అవకాశం ఉంటుందా అసలు? లేదు, ఛాన్సే ఉండదా? లేదు, అట్లాంటిది జరగలేదు అనేది మాకు తెలుసు. ఎంత ప్రమాదాలలో నుంచి వాళ్ళు తప్పుకుంటూ అక్కడికి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం వరకు వచ్చినా తెలుసు. కాబట్టి అట్లాంటిది ఏమీ జరగలేదు. కమిటీలలో చర్చించారు వాళ్ళు, ఆ కమిటీ వాళ్ళకు కూడా తెలుసు, అన్నీ తెలుసు. కాకపోతే కొంతమంది నేను నవ్వేటువంటి సమయంలో కూడా నవ్వకుండా ఉండగలుగుతాను నేను. అట్లాంటి స్వభావం ఆయనది. ఆ దాదాది అట్లా మామూలుగా ఎవరైనా మీరు కలిసినా ఇంకొకరు కలిసినా కానీ నవ్వు ముఖం పెట్టడం అని చెప్పనేటువంటిది తనకు సాధారణంగా అలవాటు. అయితే తన గురించి తెలుసు కాబట్టి మాకు అందరికీ అట్లా కనబడవచ్చు. కానీ ఎప్పుడైనా అట్నే కదా, ఎవరి దగ్గర అయినా కానీ అట్నే ఉంటాడు. కాబట్టి అక్కడ కూడా అట్లే ఉన్నాడు అనేటువంటి తప్ప అది చాలా సంతోషపడుతున్నాడు అనేటువంటిది అయితే మేము అనుకోలేదు. స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారా? నిర్బంధంలోనే ఉన్నారా ఇప్పుడు మీరు? ఈ క్షణం నా ముందు మీరు కూర్చున్నారు. ఎప్పుడు ఈ సమాజంలో ఉన్నాం. సమాజం ఎట్లుందో మనందరికీ తెలుసు. ఎక్కడున్నా కానీ ఉంటుంది. కొద్ది రోజుల కోసం ఏదో ప్రక్రియలో బాగున్నాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫ్రీ అయిపోతామంటే పూర్తిగా ఫ్రీ అయిపోయి చేసేది ఏం లేదు. అప్పుడు ఉండేటువంటి ఫాలోయింగ్, ఏదో కండిషన్స్, ఇట్లాంటివన్నీ పరిమితులు, ఆటంకాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ స్థితిలో ఉండడం కూడా అలవాటు పడ్డాం. అంతే, ఇబ్బంది ఏం లేదు. చాలా మాట్లాడుతున్నాము, అందరితో ఫోన్లలో మాట్లాడుతున్నాము, అన్ని కామెంట్స్ రాస్తున్నాము, చెప్తున్నాము, మీడియాతో మాట్లాడుతున్నాము. ఇక్కడ మీ ముందు కూడా కూర్చున్నాం. మావోయిజం అంతమైనట్టేనా? March 31 డెడ్ లైన్.
తర్వాత క్లోజ్ ఇంకా అయిపోయింది, ఒక గణపతి ఒక్కరే మిగిలి ఉన్నారు, ఇంకెవరు లేరు. అంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మార్చి 31 నాటికి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దాంట్లో సక్సెస్ అవుతున్నారు. అదే సమయంలో ఇక సమస్యలు మరి ఒక సమస్యల మీద జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని నిర్మూలించాలని చెప్పి అనుకున్నారు. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు, ఎట్లా చేస్తారు, ఇంకా ఎట్లా చేసి మరి ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం చేస్తారు, మనందరం కలిసి ఏం చేస్తామనే దాని మీద ఆధారపడి నెక్స్ట్ ఏంటి అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడైతే ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో, ఏదైతే నిర్ణయించుకున్నారో ఒక ఉద్యమాన్ని, దాని విషయంలో మాత్రం వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అనేటువంటిది మనకు కనబడుతున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది. సో దెన్ వాట్ నెక్స్ట్ ఆశన్న గారు, ఏం చేయబోతున్నారు మీరు? సో మిగతా వాళ్ళతో, మొదటి తరం నాయకులతో కంపేర్ చేస్తే ఆశన్న గారికి ఇంకా వయసు ఉంది. ఒక 10, 15, 20 సంవత్సరాలనే మీరు యాక్టివ్గా పనిచేయగలిగే అవకాశం ఉంది. ఈ కాలాన్ని దీన్ని ఎట్లా మీరు ప్రజల కోసం వెచ్చించబోతున్నారు? ఏంటి మీ ప్లానింగ్స్ ఏంటి? చాలామంది అంటున్నారు పార్టీ పెట్టబోతున్నారు మల్లోజుల ఆశన్న మిగతా వాళ్ళందరూ కలిసి అని అంటున్నారు. దేవ్జీ, దామోదర్ గారు, రాజిరెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళి రాహుల్ని కలిసే అవకాశం ఉందంటున్నారు. కలిసినట్టున్నారు, ఆల్రెడీ కలిసారా? వేరే కాంగ్రెస్ నాయకులను కలిసినట్టున్నారు. వాళ్ళు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది అని అంటున్నారు. సో మీ ఆలోచన ఏంటి? ఏం చేయబోతున్నారు? మేము ఇప్పుడు ఏది చెప్పినా తొందరపాటే అవుతుంది. ఏదైనా కానీ ఒకటే, అంటే ఏ దిశలో ఆలోచనలు ఉన్నాయి అంటే మేము ఏదైతే నిబద్ధతతోటి పనిచేసినామో అదే నిబద్ధతతో ఉన్నాము. ఒక ప్రయత్నం మొదలుపెట్టినాం, కొనసాగుతున్న క్రమంలో ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాలు వచ్చినప్పుడు దాన్ని దిశను మార్చుకోవడము, ఎత్తుగడలు మార్చుకోవడము భాగంగా అట్లా చూస్తున్నాం దీన్ని మేము. నేనైతే నా మీద నాకు విశ్వాసం ఉంది. నేనైతే కరప్ట్ గానంటే కమిట్మెంట్కి సంబంధించిన విషయంలో నేను ఏదైతే చెప్తున్నానో దానికి చివరి వరకు కట్టుబడి ఉంటాను. అదే సమయంలో చాలా మీడియా చేయడంతో పెద్ద పార్టీ ఇంకేదో జరిగిపోతుందని చెప్పనేటువంటిది వాస్తవాలు, గ్రౌండ్ సిచ్యువేషన్ వదిలిపెట్టి ఒక ప్రొజెక్ట్ చేయబడుతున్నది. అట్లా అద్భుతాలు ఏం మేము చేయలేము. మేము అద్భుతాలు చేసే శక్తి మా దగ్గర లేదు. చాలా పరిమితులు ఉన్నాయి మాకు. చాలా మందిలో, మీలో, ఇంకా చాలా మందిలో అందరి కలిస్తేనే అందరి సహకారంతో ఏమైనా చేయగలుగుతాం. నిబద్ధతతోటి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నానికి ఎంత సహకారం దొరుకుతుంది అనేటువంటి దాని మీద ఆధారపడి భవిష్యత్తు ఉంటుంది. అంటే మీరు లీడర్ కావాలనుకుంటున్నారా? లేదు, అట్లాంటి చాలా మంది పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీలో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. ముందు నుండి పార్టీలో నేను ఎట్లుంటున్నా అనేటువంటిది చాలా మందికి తెలుసు, మా వాళ్ళకి తెలుసు, చాలా మందికి తెలుసు. రేపు కూడా అట్నే ఉంటుంది తప్పించి వ్యక్తిగా ఏదో కావాలి అని చెప్పనేటువంటిది అయితే ఇప్పుడు ఉండదు. అట్లా కాకుండానే చూసుకొని ఇష్యూస్ మీద మీరు కొట్లాడబోతున్నారా? తెలంగాణలో జరిగే సమస్యల మీద, ప్రజా సమస్యల మీద మీకు పోరాటం ఉండబోతుందా? చర్చించుకొని హామీ ఏమని ఇస్తారా? ముఖ్యంగా ప్రజల ఇట్లాంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజల భూమిక ఏదైతే ఉండాలో అది లేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సమాజంలో కొన్ని రుగ్మతలు లేదా కొన్ని ఉన్నాయి. వాటన్నిటికి వ్యతిరేకంగానైతే పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. మోడల్గా ఒక ప్రాంతాన్ని తీసుకొని పని చేయడమా, ఎట్లా చేయడము, అందరినీ కలిసి మాట్లాడుకున్నప్పుడు అర్థమవుతుంది. అది అందరినీ కలిసి తీసుకుపోయినప్పుడు అర్థమవుతుంది ఎంతమంది కలిసి వస్తారు దానికి, ఆ ప్రయత్నానికి అని చెప్పనేటువంటిది. దాంట్లో అందరిలో భాగం మేము తప్ప మేమేదో లీడింగ్లో ఉంటామని చెప్పనేటువంటిది ఎవరేం ఊహించుకోకండి. ఎక్కువ చేసి చూడకండి మమ్మల్ని. మళ్ళీ ఆ తర్వాత మేము భయం అవుతుంది మాకు. మీడియా ఎక్కువ చేసి చెప్తే దాన్ని మేము అందుకోలేమేమో అనేటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తోటి. సో భవిష్యత్తులో ఆశన్నని ఇంతకంటే, అంటే ఇప్పుడు మీరు అడవిలో ఉన్నప్పుడు ఎవరికి భయపడలేదు, పోరాటం చేశారు, చేయాలి అనుకున్నది మీ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా చేసుకుంటూ ముందుకెళ్ళారు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, చాలా లిమిటేషన్స్ ఉంటాయి, పరిమితులు ఉంటాయి. అదే సమయంలో కొన్ని మనకు ఎదురుగా కనబడుతుంటాయి, ఏమైనా జరుగుతుందేమో అని. ఆ భయం లేకుండా అడుగు ముందుకేసే అవకాశం ఉందా? అది మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వ్యక్తిగా నాకేదో జరుగుతుంది అనేటువంటిది నేను భయపడడం లేదు. భయపడను. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నోసార్లు ప్రిపేర్ అయిపోయినటువంటి వాళ్ళం కాబట్టి. ఇంతకాలం ఇక్కడ దాకా రావడం అని చెప్పనేటువంటి ఇంత అవకాశం దొరికిందే మనకు. ఇంతకాలం పనిచేయడం కోసం, ఇట్లా కూర్చోవడం కోసం కూడా అవకాశం రావడం అని చెప్పనేది ఊహించినటువంటిది బోనస్ అనుకుంటుంది. కాబట్టి రేపటి గురించి ఆలోచించారు. రేపు లేకపోయినా కానీ సరిపోతుంది, సంతృప్తి ఉంది. కాకపోతే రేపటి కోసం, రేపు ప్రయాణం కొనసాగడం కోసం ఇంకెంత చేయగలిగే అవకాశం ఉంటే అంత చేయాలని చెప్పనుంది తప్ప ఏమీ లేదు. దాంట్లో వ్యక్తిగానైతే ఏమి లేదు. అయితే చాలా సమస్యలు ఉంటాయి లోపల ఉన్నంత. అంటే ఆయుధాలు పట్టుకొని ఇప్పటి వరకు కొనసాగించినట్టు మా ఆచరణ ఏదైతే ఉందో, ఎంత
ఆటంకాలతో నడిచినప్పటికీ కూడా దాంతో పోల్చుకున్నప్పుడు బయట ఉండి పనిచేయడంలో చాలా సమస్యలు ఉంటాయని చెప్పనేటువంటిది అయితే తెలుసు. వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికోసం ఏమాత్రం అవకాశం దొరికినా బ్రతికుండగా ఏమాత్రం అవకాశం దొరికినా అందరు సంఘటితమైన దారిపోతున్న క్రమంలో ఏం జరిగినా పర్వాలేదు అనేటువంటిది అట్లా ఆశ ఉంది. బ్రతికుంటే బాగుండని చెప్పంటే ఆ దృష్టితోటి ఉంది తప్ప. ఎందుకంటే మీకు శత్రువులు కూడా చాలామంది ఉన్నట్టున్నారు కదా. మీ సాయుధ పోరాటంలో భాగంగా మీరు మీ పార్టీ లైన్కి కట్టుబడి చేసిన పనుల్లో మీ శత్రువులు కూడా చాలామంది ఇక్కడే ఉన్నారు కదా. లేదు, అందరూ అర్థం చేసుకోగలుగుతారు. అది ఒక పరిస్థితి అట్లా వచ్చింది. సమస్యల మీద ఉద్యమం అది తప్పేం కాదు. ఓకే, ఆందోళన రావడం అనేటువంటిది నక్సల్బరీ ఆందోళన అదంతా కూడా తప్పేమి కాదు. అది సరైన విధంగానే వచ్చింది, సరైన విధంగానే పోయింది, సరైన విధంగా నడుస్తున్నటువంటి క్రమంలో కొన్ని ఎక్సెస్గా ఎక్కువ జరిగిన మాట వాస్తవం. దాని విషయంలో నాకు వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ఉన్నప్పటికీ కూడా నేను అది మీడియా ముందు ఎక్కడో వ్యక్తిగత ఇది తప్పు అనేటువంటిది ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఏదేమైనప్పటికీ కూడా జరిగినాయి. ఉద్యమంలో పార్టీగా ఉన్నప్పుడు మీరున్నా నేనున్నా ఎవరున్నా పార్టీ అప్పగించిన బాధ్యత నిర్వర్తించాల్సిందే. అది ఉద్యమం బాధ్యత దానికి తప్ప ఎవరో వ్యక్తుల బాధ్యత కాదు. ఓకే, ఎవరికైనా మా వల్ల వ్యక్తిగా కావచ్చు పార్టీ పరంగా కావచ్చు నష్టం జరిగింది అని చెప్పంటే ఆ పరిస్థితిని మొత్తంగా ఆలోచించండి అని అప్పీల్ చేస్తాను. మొత్తంగా సమాజంలో ఉన్నటువంటి స్థితి ఇట్లాంటి ఉద్యమం పుట్టడానికి, ఈ ఉద్యమం ఇట్లా కొనసాగడానికి ఆ క్రమంలో ఇట్లాంటివి జరిగిపోయినాయి అనేటువంటి విధంగా చూసుకోండి తప్పించి వ్యక్తులను శత్రువులుగా వీళ్ళు చేసిండ్రు వ్యక్తిగతంగా ఎవరితో మాకు కక్షలు అనేటువంటి లేవు. వ్యక్తులు ఏమీ చేయలేదు. పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సింది. ఎవరైనా కానీ ఆ పని చేయాల్సింది. ఏ పని అప్పగించాలి, ఆర్గనైజేషన్ పనైనా మిలిటరీ పనైనా ఏమైనా చంపడమైనా ఇంకేదైనా కానీ అట్లాంటివి చేయాల్సింది. అట్లా అర్థం చేసుకుంటారని చెప్పనేటువంటిదే నేను భావిస్తున్నాను. అట్లా అప్పీల్ చేస్తున్నాను. ఎవరు ఎట్లా తీసుకున్నా భయపడేది అయితే లేదు. సో ఆ లైన్ చాలా గట్టిగా చెప్పగలుగుతారు. రెడీ దానికి. ఎందుకంటే ప్రజలు ఉన్నారు. అది దాన్ని ఇట్లాంటిది ఒకటి ప్రేరణగా పనిచేస్తే అది ఎంతో సంతోషం. ఇప్పుడు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు మీ భార్య గారు కూడా జైల్లోనే ఉన్నారు. అవును. ఇంకా చాలామంది జైల్లో ఉన్నారు. మీరు బయట ఉన్నారు, చాలామంది బయటకు వచ్చినారు. వాళ్ళ కోసం మీరేమైనా వాళ్ళని వెళ్ళి కలవడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేయబోతున్నారు? ఇప్పుడు రీసెంట్గా గాదె ఎన్ఏ గారిని మీకు ఐడియా ఉంటుంది కదా. గాదె ఎన్ఏ గారిని కూడా మొన్న 2-3 నెలల కింద అరెస్ట్ చేసి ఆయన జైల్లోనే ఉన్నారు. సో ఈ పరిస్థితులను ఇప్పుడు ఒకవైపున గవర్నమెంట్ ఏమో అయిపోయింది మావోయిస్టులని క్లోజ్ చేసేసినామని ఒకవైపున చెప్తున్నది, ఇంకొక వైపున ఈ అర్బన్ నక్సలైట్ల పేరుతో ఇంకో పేర్లతోని లోపలేసే ప్రయత్నం ఇంకో వైపున జరుగుతున్నది. వీటి మీద మీరు ఏమైనా కార్యాచరణ తీసుకోబోతున్నారా భవిష్యత్తులో? అవును, మేము బయటికి రావడానికన్నా ముందే మేము మాట్లాడుతూ వచ్చినటువంటి దాంట్లో ఉన్నది అయితే మా శక్తి తక్కువ. మా శక్తి అన్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి శక్తితో పోల్చుకున్నప్పుడు మా శక్తి తక్కువనే. దానికి కూడా ఇతర మద్దతు అవసరమే. మేము ముందే జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ, అంటే ఈ కేసులలో రిమాండ్లో కానీ శిక్షలు పడి ఉన్నటువంటి వాళ్ళందరి కేసులు రద్దు చేసి అందరిని విడుదల చేయాలి అని చెప్పనేటువంటి డిమాండ్ని పెట్టుకుంటూ వస్తున్నాము. దాన్ని ముందు కూడా కొనసాగిస్తాం. ఓకే, ఇన్నే గారితో మాట్లాడారు మీరు బయటకు వచ్చాక? ఎవరో చెప్తున్నారు మీరు ఇద్దరు మాట్లాడుకున్నారు తర్వాత కాలంలో. మాట్లాడారా? ఓకే. తను నన్ను ఏదో సంస్మరణ సందర్భంగా మాట్లాడిన మరుసటి రోజు రెండవ రోజు వచ్చి మాట్లాడిన ఫోన్లో. ఓకే. సో మీరు ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? హైదరాబాద్ ఆర్ ఈ ములుగు జిల్లాకి వెళ్తారా? ఎక్కడ ఉండాలని మీరు డిసైడ్ అయ్యారు? ఛత్తీస్గఢ్ ఆర్ తెలంగాణ, లేదా రెండు కలిపి. ఓకే, తెలంగాణ నేటివ్ ఇక్కడే కదా మీరు పుట్టింది? అదే అందుకే అంటున్నా. తెలంగాణ పాలిటిక్స్ తోటి జోడించబడే ఉంటాను ఎట్లాగో ఉండడం ఎక్కడైనప్పటికీ కూడా. ఛత్తీస్గఢ్ మేము పనిచేసినటువంటి ప్రాంతము, దాన్ని కూడా అక్కడ కూడా అవసరం ఉంది కాబట్టి అక్కడ లీడర్షిప్ అక్కడ ఏదో జరిగే ప్రయత్నానికి ఒక టీము అది ఉండేలాగా ఉంటుంది మా భూమిక తప్ప అక్కడేదో మేము మళ్ళీ ముందు ఉంటాము నాయకులుగా ఉంటాం అనేటువంటిది ఏం కాదు. కానీ అక్కడ ఆ గ్యాపు ఏదైతే వచ్చిందో ఇప్పుడు ఆ సమస్యను పూడ్చడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ప్రజలు ఆ బాధ్యత మా మీద ఉంది. మీరు లొంగిపోయిన దానికి, మీరు మల్లోజుల లొంగిపోయిన దానికి, దేవ్జీ దామోదర్ వీళ్ళు లొంగిపోయిన దాంట్లో ఒక తేడా ఉన్నది. మీరు సాయుధ అంటే గన్నులతో మీ ఆయుధాలతో సహా లొంగిపోయారు, వాళ్ళు ఆయుధాలు లేకుండా లొంగిపోయారు. సో ఈ కంపారిజన్ ఏమైనా చూడొచ్చా? ఎందుకంటే వాళ్ళు అన్నారు ఆ రోజున మీ మీద ఆరోపణ చేశారు, వీళ్ళు విప్లవ ఉద్యమాల ద్వారా తీసుకురాబడ్డ గన్నులు ఎట్లా మీరు సరెండర్ చేస్తారన్న ఆరోపణ మీ మీద వచ్చింది ఆ రోజు. మేము తీసుకెళ్ళడానికి సంబంధించిన అయితేనేమో పరిస్థితిని మేము అర్థం చేసుకున్నాము, చూసినాము, దేన్నైనా ఎదుర్కొందామని చెప్పి ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నాము. తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అనేటువంటిది. ఈ స్థితిలో మేము
తీసుకెళ్ళకపోయినా ఏం జరుగుతుంది అనేటువంటి తెలుసు కాబట్టి తీసుకెళ్ళడమే సరైంది అవుతుంది అనేటువంటిది సిద్ధపడి తీసుకెళ్ళినాం. వాళ్ళు ఎవరు మా మీద ఆరోపణ చేస్తున్నటువంటి వాళ్ళు చేశారు. పరిస్థితులు క్రమంగా స్పష్టమవుతూ వస్తున్నాయి. మీడియా వాళ్ళు కూడా చెప్తున్నారు. దాని మీద మళ్ళీ నేను ఏదో కామెంట్ చేయడం ఇది తప్పు, దీనికి ఇది ఉంది, దానికి అది ఉంది అని చెప్పని ఎవరి మీద ఏమో మాట్లాడాలేమో అనేటువంటిది అయితే నేను అనుకోవడం లేదు. ఈ సందర్భంగా మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు దేవ్జీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారా? సెక్రటరీ ఎన్నుకున్నారా? నాకు తెలిసి ఎన్నుకోవడానికి అవకాశం లేదు. ఓకే, ఎన్నుకోలేదు. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా లేదని చెప్పనేటువంటిది చెప్తున్నారు. కాబట్టి అంటే ఎప్పుడైనా కానీ ఉన్నటువంటి వాళ్ళే సీనియర్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళే నడిపించాల్సి ఉంటుంది. బట్ అక్కడ ఇంకా జార్ఖండ్లో కూడా ఒక పీబీ మెంబర్ ఉన్నాడు కాబట్టి అంత ఈజీ కాదు కదా అనేటువంటిది నాకున్నటువంటి అనుభవం నుంచి అంచనా. అట్లా ఎన్నుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడే పీబీ మెంబర్స్ ఉన్నారు ఇద్దరు అనుకున్నప్పుడు ఆ ఇద్దరిలో సీనియర్ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ తోటి ఎవరో ఒకరిని పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు భారీ డంప్ ఉన్నది, 500 కోట్లు 600 కోట్లు కిలోల బంగారం, ఇదేదో వినబడతా ఉన్నాయి మీడియాలో. సో ఈ డంపులంతా ఈ డబ్బులంతా ఏమైపోయినాయి అంటే అదంతా అనవసరంగా మీడియా చర్చేనా? మీడియా ఎంతో కొంత డబ్బు అవుతుంటుంది. 500 కోట్లు డబ్బు ఉండడం అనేటువంటిది ఫస్ట్ దీన్ని ఎట్లా తీసుకోవాలని చెప్పంటే మావోయిస్ట్ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీనే. అది ఒక రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్న పార్టీ. మిగతా పార్టీల లాగానే ప్రతి పార్టీ తన ఫంక్షనింగ్కు తన పనిచేయడం కోసం కొన్ని ఫండ్స్ అవసరమే. దాంట్లో భాగంగా కూడా మావోయిస్ట్ పార్టీకి కూడా కొన్ని ఫండ్స్ అవసరమే. ఏదైనప్పటికీ ఆ చెప్తున్నటువంటి వాళ్ళకి నేను చెప్పి అంటే ఇట్లా ఆరోపణ చేస్తున్నటువంటి వాళ్ళకు లేదా దాన్ని ఎక్కువ చేసి చెప్తున్నటువంటి వాళ్ళకు లేదా వింటున్నటువంటి ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎక్కడి నుండి వస్తాయి అనేటువంటి ఫస్ట్ సోర్స్ ఏంటి అనేటువంటిది ఫస్ట్ చూడండి. మీరు ఎవరు తెచ్చి ఇవ్వాలి? వేరే దేశం చెక్కనిచ్చిన ఫండ్స్ వస్తాయా? అట్లాంటివి లేదు. వేరే దేశం నుండి ఆయుధాలు కానీ తూటా కానీ ఫండ్స్ కానీ అట్లాంటి వచ్చే సోర్సు ఏమీ మావోయిస్ట్ పార్టీకి లేదు. అట్లయితే మా జనరల్ సెక్రటరీని మేము కాపాడుకునేటువంటి వాళ్ళం. అట్లాంటి మద్దతు ఎక్కడ దొరికేటువంటిది ఉంటే అట్లాంటి స్థితి లేదు. మరి ఎక్కడ మేము పనిచేస్తున్నటువంటి బయటకు పోయి అడిగితే మా పార్టీకి వాల్యూ అంటే ఎవరు గుర్తించరు. మేము పనిచేయనటువంటి ప్రాంతంలో ఎవరు పట్టించుకోరు మమ్మల్ని. మేము పనిచేస్తున్నటువంటి ప్రాంతంలోనే అక్కడి ప్రజలు ఫస్ట్ సోర్స్. ప్రజలు చాలా అంటే దాన్ని లెక్కించలేము కొన్నింటిని. అంటే ఎంత ఇచ్చారు ప్రజలు అంటే రోజు తిండి పెడుతూ ఉంటారు, ఎంతో సహాయం చేస్తూ ఉంటారు, ఎన్నో వస్తువులు తెచ్చిస్తూ ఉంటారు. అది మామూలు సహాయం కాదు. అది సెకండ్ సోర్స్ అని చెప్పనేటువంటిది స్థానికంగా దొరికేటువంటి ఫండ్స్. స్థానికంగా దొరికే ఫండ్స్ అన్నప్పుడు కూడా దానికి చాలా పరిమితి అనేటువంటిది ఉంది. ఎందుకంటే మేము గనులనైతే ఎక్కడ మేము అనుమతి ఇచ్చినటువంటిది లేదు, పెద్ద రోడ్లను అనుమతి ఇచ్చినటువంటిది లేదు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను లోపలికి అనుమతి ఇచ్చినటువంటిది లేదు. మరి ఎక్కడి నుండి వస్తాయి? సో చాలా లిమిటెడ్ సోర్స్. మా అవసరాలకు మేము కూర్చుకోవడానికే చాలా కష్టపడుతూ ప్రతిసారి మా రివ్యూలను సమీక్షలను చూసినటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్కి తెలుసు వీళ్ళు వాళ్ళ టార్గెట్ను రీచ్ కాలేకపోతున్నారు. ఓకే. దాంతో అంటే ఎప్పుడు తక్కువనే కలెక్షన్ వీళ్ళకు ఉంటుంది. పరిమితులతోటే మనం ఖర్చులు తక్కువ పెట్టుకోవాలి, మరి స్థితి ఉన్నది కదా అనేటువంటి తీర్మానాలు చేసుకుంటున్నారు. ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, దానికి అనుగుణంగానే పాలసీ రూపొందించుకున్నారు అనేటువంటి తెలుసు. కాబట్టి అట్లాంటి ఆ 100 కోట్లు అని చెప్పనేటువంటిది అదంతా అబద్ధం. అట్లాంటిది ఏం లేదు. డబ్బుల విషయంలో పార్టీలో చాలా క్రమశిక్షణ అనేటువంటిది ఉంటుంది. విశ్వాసాలతోటి పనిచేసేటువంటి వాళ్ళని అట్లాంటిది ఏమీ జరగలేదు. అంటే ఒక ఇంటర్వ్యూలో మల్లోజుల గారు చెప్తున్నారు 6 కోట్ల రూపాయలు 6 కిలోల బంగారం ఉండే ఎక్కడ పెడతానంటే మేము భూమాత దాంట్లో భూమిలో పెడతాము, మరి మీరు వచ్చేటప్పుడు ఎక్కడ ఇచ్చి వచ్చారంటే సతీష్ రూపేష్కి ఇచ్చి వచ్చినా అని ఒక లైన్ చెప్పి తనే మళ్ళీ వివరణ ఎప్పుడన్నా నెక్స్ట్ ఎవరైనా మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగితే తనే వివరణ ఇస్తాడు. నేను ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ మీరు కాదా? సతీష్ రూపేష్ మీరే కదా? సతీష్ రూపేష్ నేనే. కాగితాల మీద రాసేది కూడా నేనే. ఓకే. ఎటు నుంచి ఎటు పోతున్నాయి ఏంటిది అనేటువంటి మెయింటైన్ చేసేది కూడా నేనే. ఫిజికల్గా అంటే పోయి డబ్బులను ముట్టుకోవడమో తీసుకోవడమో ఇవ్వడమో అనేటువంటిది నేను ఎప్పుడు చేయలేదు. నా డ్యూటీ కాదు. మా వాళ్ళందరికీ ఇప్పుడు లోపల ఉన్నటువంటి వాళ్ళకి కూడా తెలుసు. డబ్బుల దగ్గరికి పోవడమో ఎక్కడ నేను చూడడమో తేవడమో ఇవ్వడమో నా డ్యూటీ కాదు. ఓకే. నాకు అవసరం ఉన్నటువంటి నేను అడుక్కుంటాను. బట్ లాస్ట్ చివరికి వచ్చేటప్పటికి అది అనుకోకుండా నా మీద వచ్చి పడ్డ బాధ్యత ఏంటంటే అందరినీ పీబీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా అందరు వెళ్ళిపోవడంతో ఆఖరికి నేను నేను నా మీద అన్ని వేలు నా వైపే చూపించేలా భూమికలో నేను ఉండాల్సి వచ్చింది, అందరినీ కాపాడే భూమికలో. అయితే సాటిస్ఫై అయ్యాను. ఓకే. అందరి కోసం కష్టపడుతున్నా కదా, వీళ్ళందరినీ కాపాడడం కోసం, ఒక రేణుకని కాపాడడం కోసం కష్టపడుతున్నా, ఒక శ్యామ్ దాదాని కాపాడడం కోసం కష్టపడుతున్నా, వీళ్ళందరి కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నా కదా, ఉన్నంత నాకు తెలిసిన మేరకు అనేటువంటి సాటిస్ఫై కూడా ఉండే. కానీ అట్లా మరి ఏమైనా ఆయన చెప్పిన ఆ డబ్బులు ఏమైనాయి? లేదు, ఎంతో కొంత ఉన్నటువంటి వాటిని ఒక పద్ధతి ప్రకారంగా మేము అక్కడ ఆల్రెడీ పోరాడేటువంటి వాళ్ళకు డబ్బులే కాదు, మేము ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా చెప్పినాం కాబట్టి మీకు చెప్తున్నాము. డబ్బులే కాదు, ఆయుధాలు కూడా ఉపయోగించినాం. ఓకే. మా దగ్గర ఉన్నటువంటి తోటాలలో వెళ్ళి కొన్ని అంటే
మేము అన్ని తూటాలు తీసుకొని రాలేదు. ఓకే. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్పినాము కాబట్టి మీడియా ముందు కూడా చెప్తున్నాము. సో కొన్ని పోరాడేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పోరాడతామంటున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నాయి కాబట్టి చనిపోకుండా రెసిస్ట్ చేయడం కోసం పనిచేస్తాయని చెప్పని పోలీసులను చంపండి అని చెప్పని ఇవ్వలేదు. వాళ్ళ రక్షణ ఆత్మరక్షణ కోసం ఉపయోగపడతాయి అని చెప్పని అందరు తీసి తమకు తీసిచ్చాను. తీసి అక్కడ కలెక్షన్ తీస్తుంటే తీసి అక్కడ వేసాను తూటాలన్నీ కలెక్షన్ చేసినటువంటి అన్నీ కూడా పంపించినాం. అక్కడ ఏదో కారణంగా నా కంట్రోల్లో జమ అయినటువంటి ఆయుధాలు కూడా అన్నీ అప్పగించినాం. ఎంతో కొంత నిధులు ఆ స్థాయిలో కాదు, మీరు అంటున్నటువంటి నెంబర్ కాదు, ఎంతో కొంత ఉన్నటువంటి నిధులను కూడా ఒక పద్ధతి ప్రకారంగా ప్రయత్నం చేసిన అప్పగించడానికి. అవి చేరుకున్నాయా అంటే ఒక సీసీ మెంబర్, బాధ్యత కలిగిన సీసీ మెంబరు కంట్రోల్లోకి అయితే పోయినాయి. ఆ తర్వాత ఏంటి అనేటువంటిది మాకు తెలియదు. సో మీరు బయటికి రావాలి అనుకున్నప్పుడు ఎవరిని మీరు అప్రోచ్ అయ్యారు? ఫస్ట్ ఎట్లా మీరు బయటికి రాగలిగారు? అంటే అప్రోచ్ అనేది ఒక లైన్ ఉంటుంది కదా? అవును, అదంతా ఓపెనేనా? ఓపెన్ అంటే మేము ఆల్రెడీ ఏప్రిల్ మే నెలలో చేసిన ప్రయత్నాలలో మేము ఒక మీడియా మిత్రుని ద్వారా ప్రయత్నం చేసిన ఒక మీడియా వేరే ఛానల్ అయితే యూట్యూబర్ని పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చినాం, ఏమనుకుంటున్నాం అనేటువంటిది సందేశం పంపించినాం. ఇంకొక మిత్రుని ద్వారా లెటర్స్, అంటే మేము ఇట్లా అనుకుంటున్నాం, మాకు టైం ఇవ్వండి అని చెప్పనేటువంటిది లెటర్ పంపించాలని చెప్పనేటువంటిది అనుకున్నాము. ఆ లెటర్ పంపించినాము. ఆ లెటర్స్ కూడా మా సీసీ మెంబర్స్ అందరి దగ్గర కూడా కరెస్పాండెన్స్ ఏం జరిగింది 1-2 సార్లు అని చెప్పనేటువంటిది ఉన్నాయి. అది ఫెయిల్ అయింది. అది వాళ్ళకు మళ్ళీ చివరి సమయంలోనే తప్ప మేము ముందు అంటే మల్లోజులో వచ్చిన తర్వాత నేను ఆగస్టు 20 వరకు కూడా మేము ఫైనల్ డిసిషను లేదంటే అట్లాంటి ఏదో చేయాలి, ఏం చేయాలి, ఎటు దొరికితే సహాయం అనేటువంటిది దానికోసం వెతుకుతున్న క్రమంలో తను వచ్చిండు, కలిసిండు, దాంతో ఆమోదమే అని చెప్పనేటువంటిది తను ఒకటి రాసి తీసుకొచ్చిండు. దాన్ని చూసి మార్పులు చేర్పులు మేము పెట్టి ఇంకా అవసరం ఇప్పుడు అనేటువంటిది నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయాన్ని చేయడం కోసం పాత రిలేషన్ని మళ్ళీ అప్పుడు మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే పాత రిలేషన్లో కంటిన్యూటీ ఆ మీడియా మిత్రుల ద్వారా చేసినాం. చివరి సమయంలో మాత్రమే మేము వాళ్ళు చెప్తున్నటువంటి ఎవరో రాజకీయ పార్టీల నాయకులు ఇంకెవరితో అయినటువంటిది పూర్తి చివరి స్థాయిలో చేసినట్టు. చాలామంది ఇప్పుడు మాతో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా రాజు దాదా కోస దాదాలు చనిపోయినప్పుడు అందరూ కూడా త్రుటిలో తప్పుకున్నారు ఆ ప్రయత్నంలో. వీళ్ళంతా ఆల్రెడీ నిర్ణయించుకున్నటువంటి వాళ్ళంతా ఒక దగ్గరికి వస్తున్నటువంటి క్రమంలో అట్లాంటిది ఎదుర్కొన్నటువంటి వాళ్ళే తప్ప మాకేదో అక్కడ చాలా పని చేయలేకపోయాను, అందరినీ కోఆర్డినేట్ కూడా చేయలేకపోయాను, భయపడి చివరి దాకా కూడా భయపడి. అంటే అక్కడ నుండి ఏమి మాకు హామీ అనేటువంటిది, అంటే మీకు సేఫ్ ప్యాకేజ్ ఇస్తున్నాము, మీరు ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటిది మాకు ఇవ్వలేదు. స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా మా వాళ్ళంతా స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా మాకు అట్లాంటి మేము సేఫ్ ప్యాకేజ్ రాలేదు. జస్ట్ మాకు దొరికినటువంటిది ఏంటంటే ఓకే అని చెప్పనేటువంటిది దొరికినటువంటిది 4-5 days. సో ఇప్పుడు ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ఆ ఎలక్షన్లో ప్రజలు ఓట్లేస్తే ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. వాళ్ళే చట్టసభల్లో ప్రజలకు అనుకూలమైనయో వాళ్ళకు అనుకూలమైన ఏదో ఒక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. ఇది దేశం, ఈ ప్రకారంగా నడుస్తుంది. సో మీరు కూడా అడవుల్లోకి వెళ్ళి ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేశారు. ఇది ఎంతకాలం నడుస్తుంది? ఖచ్చితంగా మనం ఆ లైన్కి వెళ్ళాల్సిందే అనే ఆలోచన ఎప్పుడూ రాలేదా? మా ప్రయత్నం సఫలమవుతుందని చెప్పి అనుకున్నాం. సఫలమవుతుంది అంటే దాంట్లో ఉన్నటువంటి సమస్యలను చూసి ఈరోజు కనబడుతున్నటువంటిది ఈ ప్రయత్నం సరైనటువంటిది కాబట్టి, ఇది సరైన మార్పు దిశగా పోతున్నది కాబట్టి మేము ఏదైతే చెప్తున్నామో దానికి సపోర్ట్ ఎక్కువ దొరుకుతుందని చెప్పనేటువంటిది, దేశంలో ప్రపంచంలో ఉన్న రాజకీయ పరిస్థితులు దానికి సపోర్ట్ చేస్తాయని చెప్పనేటువంటిది మా ప్రయత్నం. ఇవన్నీ కలగలిసి ముందుకు పోద్దని చెప్పనేటువంటిది అనుకున్నాం కాబట్టి ఆ ప్రయత్నం చేసాం, ఆల్టర్నేటివ్ ప్రయత్నాలు చేసాం. సో ఇప్పుడు ఆ ఆలోచనని మార్చుకోవాల్సిన అవసరం ఉందని మీకు ఏమైనా అనిపిస్తున్నదా? అట్లా లేదు, ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో భాగంగా ప్రయత్నం చేస్తూ భవిష్యత్తు చెప్తుందని చెప్పనేటువంటిది అంటున్నాను నేను. ఏది కూడా ముందే చెప్పడము, ఈ స్థితిలో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అల్టిమేట్గా ఓటే కదండి ప్రజల జీవితాన్ని మార్చేది, కాదంటారా? ఓటు గురించి మేము జగదల్పూర్లో కూర్చొని తెలంగాణలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలను, మున్సిపల్ ఎన్నికలను చూసినాము. అది అర్థమైంది, మీకు తెలుసు, అందరికీ తెలుసు. అందరు ఎన్నో కామెంట్స్ రాసిండ్రు, విశ్లేషణ రాసిండ్రు, అన్నీ రాసిండ్రు. కాబట్టి దాన్ని మార్చాలి మనం. మార్చితే ఆ మార్గం సరైందా, ఏదో ఒకటి ఫైనల్ అయితే దాంట్లో ఫైనల్గా ఇదే అనేటువంటిది ఇప్పుడే చెప్పే స్థితి ఉండదు. అందరం కలిసి ఏది కరెక్టో అట్లా పోదాం ముందుకు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆశన్న గారు. ఇది ఆశన్న గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.